అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 13 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ధర్మం నిలిచిన చోటే విజయం నిలుస్తుంది. అధర్మం ఎంత బలంగా కనిపించినా చివరికి ఓడిపోవాల్సిందే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 13, 2026 వారం మంగళవారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:53, సూర్యాస్త సమయము 5:55, చంద్రోదయము 2:06, చంద్రాస్త సమయము 1:28. ఈ రోజున తిథి దశమి. జనవరి 12 మధ్యాహ్నం 12:43 నుంచి ప్రారంభమయ్యి జనవరి 13 మధ్యాహ్నం 3:18 వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము విశాఖ. జనవరి 12 రాత్రి 9:05 నుంచి జనవరి 14 రాత్రి 2:06 వరకు విశాఖ ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. జనవరి 13 సాయంత్రం 5:21 వరకు. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. యోగము శూల. జనవరి 12 సాయంత్రం 6:11 నుంచి జనవరి 13 రాత్రి 7:04 వరకు. తదుపరి గండ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భద్ర. జనవరి 13 మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి భవ. జనవరి 14 తెల్లవారుజామున 4:36 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యము రాత్రి తెల్లవారుజామున 4:36 నుంచి ఉదయం 6:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుంచి ఉదయం 9:50 వరకు. మరలా రాత్రి 11:07 నుంచి రాత్రి 11:58 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:47 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 2:15 నుంచి సాయంత్రం 4:03 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:58 నుంచి సాయంత్రం 6:24 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:17 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:02 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము క్షీరసాగర మదనమండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, మందర పర్వతం మునిగిపోకుండా ఎవరు ఆదరించారు? దీనికి సమాధానం తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజులో చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 14 రాత్రి 12:06 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 13 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.